మోసం చేయడం తప్పు కాదు, మోసపోవడం తప్పు. ఎందుకు ఈ మాట అన్నానో లాస్ట్‌లో చెప్తాను. మా సిస్టర్ ఊరు నుంచి వస్తే పికప్ చేసుకుందామని బస్ స్టాండ్‌కి వచ్చాను. మా అక్క ఏదైనా తాగుదామంటే సరే అని ఎదురుగా ఉండే జ్యూస్ వరల్డ్ నుంచి 2 వాటర్ మిలన్ ఆర్డర్ చేసుకొని తాగేసాము. ప్రతి ట్యూస్డే నైట్ మేము టిఫినే తింటాం ప్రతి వారం. సో టిఫిన్ తీసేసుకున్నాను. అండ్ అక్కడి నుంచి నేరుగా మార్కెట్‌కి అయితే వచ్చిన ఏదైనా ఆకుకూరలు తీసుకుందాము అని. ఆమె మంచిగానే చూసి ఇచ్చింది. కాకపోతే ఆమె తీసినవి చాలా చిన్నవిగా ఉన్నాయి. అందుకని నేను పెద్ద పెద్ద బంచెస్ అడిగాను. అక్కడే నేను మోసపోయాను. ఆ పెద్ద బంచెస్‌లోనే తెల్ల తోటకూర కూడా కలిసింది. ఇంటికి 5 అని తీసుకున్నాను. 5 బంచెస్‌లో ఆల్మోస్ట్ 3 బంచెస్ వేస్ట్ అయిపోయాయి. ఎందుకంటే మొత్తం తెల్ల తోటకూరే ఉంది. రిటర్న్ వెళ్ళి అడిగాను. అడిగినప్పుడు మేము పైనుండి ఎవరో అమ్మితే తెచ్చుకుంటాము, మాకు ఇలా అవుతుందని తెలియదు కదా అని డబ్బులు రిటర్న్ ఇవ్వబోయింది. వద్దొద్దు ఉంచుకోండి అని వచ్చేసాను బయటకి. మాకు ఫ్లవర్స్‌కి మార్కెట్‌లా ఏం లేదు. ఇలా బండ్ల మీద అమ్మితే కూడా మేము తీసేసుకుంటాము. విడి రోజుల్లో 50 రూపీస్‌కి చాలా ఇస్తారు. ఫెస్టివల్ టైంలో అయితే అసలు 50 రూపీస్‌కి 10 ఫ్లవర్స్ కూడా ఇవ్వరు. అంతే. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. బై బై.